హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ శంకర్. వెల్కమ్ టు రియల్ సోల్జర్. ఆన్సర్ కీ అనేది 5:30 కల్లా వస్తుంది అన్నారు. కీ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఓపెన్ చేసి చూడండి. టైం అనేది రన్ అవుతుంది, కంగారు పడకండి. మన దాంట్లో పోల్ అనేది పెట్టామన్నమాట. 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే 60 నుంచి 70 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 70 నుంచి 80 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 80 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేసి ఒక పోల్ అనేది కండక్ట్ చేస్తే దానికి 930 మంది అనేది ఓట్ చేయడం జరిగిందనమాట. ఆ ఓట్లో భాగంగా 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 30% మంది ఉన్నారు. 60 నుంచి 70 వచ్చిన వాళ్ళు 31% ఉన్నారు. ఆ తర్వాత 70 నుంచి 80 వచ్చిన వాళ్ళు 18% ఉన్నారు. 80 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు 22% ఉన్నారు. ఎవరైతే 80 కన్నా ఎక్కువ వచ్చిన ఈ పర్సంటేజ్లో ఉన్నారో వాళ్ళు రన్ చేయలేరు. 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి, అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనట్లేదు, 90% క్వాలిఫై అవ్వడం కష్టం అనమాట. తెలుగులో వచ్చింది బ్రో పేపర్ తెలుగులో వస్తే మీరు క్వాలిఫై ఎలా అవుతారు? చాలామంది కష్టపడి చదివారు. ఈ 60 నుంచి 70 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కట్ చేస్తే ఈ 30 మందిని, ఆ తర్వాత ఉన్న 22 అంటే 52% తీసుకుంటే మనం 30 అంటే 60 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 30 మంది, ఆ తర్వాత 80 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 22 మంది, వీళ్ళందరినీ ఫిల్టర్ చేస్తే మనం ఒక 52% తీసుకుంటే మధ్యలో ఉన్న వాళ్ళు, అంటే మీరు బార్డర్ ఏరియా అనమాట. బార్డర్ ఏరియాలో మినిమం కట్ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళు 48% ఉన్నారనమాట. కాబట్టి కష్టపడి ఆలోచించడానికి ఏం లేదు. కీ వాల్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఒక పోల్ అనేది నిర్వహిస్తాం, దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి అవుతుంది. రన్నింగ్ అనేది స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో క్వాలిఫై, ఒకవేళ ఇందులో తక్కువ మార్కులు వచ్చాయనేది మనం నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడేం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ చదువుకోండి, ఎందుకన్నా ఇంకా బెటర్ జాబ్ వస్తుంది. ప్రైవేట్ జాబులే బెస్ట్ ఇంకా వీటికన్నా. అంటే నేను మిమ్మల్ని హేళన చేయాలని మరొక విధంగా బాధ పెట్టాలని కాదు, అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రవర్తించండి, అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఆ విధంగా చూస్తే చాలామంది మెడికల్ గురించి ఏటవుతుంది అన్న, ఇంకా ఈ భయం ఉందన్న, ఆ భయం ఉందన్న, ఎన్ని మార్క్స్ వస్తే అవుతుందన్న, చెస్ట్ ఎలాగన్నా, హైట్ ఎలాగన్నా. బ్రో 170 సెంటీమీటర్లు ఉన్నావా, దాని గురించి ఆలోచించు. 1-2 తక్కువ అయ్యాయా, ఎలాగెదగాలి అని ఆలోచించుకో. ఎందుకంటే ఒకవేళ అవ్వదు, అది దగ్గర దాకా వెళ్ళిన తర్వాత పోయిందనుకో, ఆ బాధ పీక్స్లో ఉంటుంది, మనసు విరిగిపోద్ది. కాబట్టి ముందుగా ప్రయత్నించడం ఆపే, చెప్తున్నాను కదా క్లియర్గా. తర్వాత చెస్ట్ 80-85 బాడీ ఫిట్నెస్ సరిపోద్ది, నేను అందులో పరిగెట్టగలను, నీకు అంతా ఓకే. పెంచు, బాడీ డైట్ మెయింటైన్ చేయి. బోల్డ్ అని యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాలెంట్ ఉంది, చేయగలనంటే ప్రాక్టీస్ చేయి, అయిపోతావు. హైట్ లేదు, చెస్ట్ లేదు, బరువు లేదు, సరిపోలేదు, వదిలే. ఆ 3 ఉంటేనే ట్రై చేయి. బేసిక్గా ఈ హైట్ వెయిట్ దేంటి, ఇదంతా ఒక జనరల్ కేటగిరీ అనమాట. ఈ టైపు అందరూ ఈ లెవెల్లో ఉంటే చూడడానికి ఫోర్స్ బాగుంటుంది. 6 అడుగుల మనిషి, దాని తగ్గట్టు బాడీ, ఇవన్నీ ఉండగానే ఫోర్స్ పర్సన్ రా అన్నట్టు గుర్తించడానికి అనమాట. అంతకన్నా మరి ఏం లేదు. నువ్వు దానికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ వస్తుందేమో. ఎస్ఎస్సీ జీడీలో ఎంత 34,000 జీతం వస్తుంది, ఇంకా అంతకన్నా మంచి స్టేట్ గవర్నమెంట్ కొట్టు, మన కానిస్టేబుల్. ఇంకా అందులోనూ కూడా అవ్వకపోతే ఇంకా వేరే ట్రై చేయి, బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు రైల్వే వచ్చింది, గ్రూప్ డి, గ్రూప్ సి, ఇవన్నీ ట్రై చేయి, ఇందులో కొట్టు. ఇంకా స్టామినా ఎక్కువ ఉందనుకో, ఆర్పిఎఫ్ కొట్టు. భయపడి ఒక దగ్గర నిలబడిపోవడం ఎందుకు, ఇంకా అదే లైఫ్. అదొక కారణం అనమాట. నేను చెప్పాను కదా, అదొక కారణం. ఎస్ఎస్సీ జీడీ అవుతుంది అనుకున్నాను, అది అవ్వలేదు, హైట్ పోయింది, చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ దాకా వెళ్ళాను రా, ఇక్కడ దాకా వచ్చిందిరా, మిస్ అయిందిరా, జస్ట్ ఒక్క రవ్వలో మిస్ అయిపోయినరా, ఒక్క మార్కులో మిస్ అయిపోయినరా, అర మార్కులో మిస్ అయిపోయినరా. గెలిచిన తర్వాత చెప్తేనే ఎవడని అంటాడు, ఓడిపోయిన తర్వాత చెప్తే నీ మాట ఎవడు వినడు బ్రో, ఎవడో పట్టించుకోడు కూడా. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఒకసారి నువ్వు సక్సెస్ అయ్యి చూపించు, తర్వాత నువ్వు మాట్లాడు, ఎవరైనా వింటారు. అదా ఇదా అని. మేము కూడా బోల్ దిక్కలకి వెళ్ళాం, అస్సా రైఫిల్ కోసం అస్సాం వెళ్ళాను నేను. 3 రోజులు అక్కడ పడుకొని తిరిగాను నేను, డిస్క్వాలిఫై అయ్యాను. ఎఫ్ఏడి, ఎంఓడి, పూణే, డెహ్రాడూన్, దేహూ రోడ్, ఎన్ని తిరిగాను అనుకున్నారు? కుర్చీ వెళ్ళాను, తిండి తిప్పలు లేకుండా జనరల్ బోగిలు వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు రిజర్వేషన్ చేయించుకోండి. ఇప్పటికేం ఫోన్లో వచ్చేసి బోల్డ్ అంతా అప్డేట్ అయిపోయింది. అప్పుడు ఫోన్లో రిజర్వేషన్ ఉంటుంది, ఒక 25 రూపాయలు తేడా ఉంటుంది, స్లీపర్ క్లాస్ ఇలా బుక్ చేసుకోవాలి, అవి ఏం తెలీదు. జనరల్ భోగి ఎక్కాడం, ఆ అస్సాం బీహార్లు ముక్కుల మీద ఉమ్ములు ఊసిన, మన ముక్కు మీద కాలేజ్ తొక్కిన వాటితో పాటు పోయారు. మనం ఇన్ని చేసి వచ్చాం, ఇంకా ఏది లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్లో మీకు చెప్పడానికి, మీ దగ్గర రావడానికి ఎంత అవకాశం ఉంది. అప్పుడు ఇన్ని ఛానల్ ఏం లేవు బ్రో. లాస్ట్ టైం అప్పుడు ఓన్లీ ఒకే ఒక అన్న ఉండేవాడు, మీకు కూడా తెలుసు. ఐఎంఏ సోల్జర్ తప్ప ఇంకేం లేదు. ఐఎంఏ జవాన్, అది కూడా 2017లో స్టార్ట్ చేశాడు అన్న. 21లోని కూడా ట్రై చేశాడు మాతోటి.
ఇలాగ అంతకన్నా ముందు ఈ ఛానల్ అన్నీ ఉన్నాయి కానీ అన్నీ మిక్స్, ఆల్ మిక్స్డ్ అనమాట. ఒకటి ఫోర్స్ గురించి ఓన్లీ ఎస్ఎస్సి జీడీ గురించి చెప్పే ఛానల్ ఏటున్నాయి ఇప్పటికేట బ్రో? అన్నీ ఇన్ని అవకాశాలు ఉన్నా సరే ఇంకా మీరు ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు కూడా 100 మందిలో దగ్గర 50-60 మంది ఇప్పుడు కూడా అంటారు ఇంకా సరైన గైడెన్స్ లేదు, ఇంకా సరైన గైడెన్స్ లేదు. బేసిక్స్ నేర్చుకోరా నాయన, చెప్తుంటే మళ్ళీ ఇంకా సరైన గైడెన్స్ లేదంటావు, ఇంకా చెప్పిందే చెప్తావు అన్న. ఇప్పుడు 195 వచ్చిందన్న, లేకపోతే ఎంత 169.5 వచ్చిందన్న. ఆ 5 ఎదగాలంటే ఎదుగుతావు ఎదగపోతావు బ్రో, నీకు అదే లాస్ట్ స్టేజ్ అవ్వచ్చు. సాగిపోతావు ఏంటి? అదేమన్నా సబ్బా లేకపోతే ఐరనా? ఇలా వచ్చి మాట్లాడి 24 గంటలు 15 నిమిషాలు వీడియోలు చేసి మీరు తలకాయలు పాడు చేయాలంటే, యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే ఐరనే వంచాలా ఏంటి? ఏదోటి వాక్కుంటూ వెళ్ళిపోతాం, మీరు అలా వింటూ ఉంటారు. కాబట్టి విధానం అనమాట. అవుతుందంటే చెయ్యి, లేదంటే లేదు, వదిలే. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోక వేరే దాని మీద పెట్టు నీ ఫోకస్. వేరే ప్రైవేట్ కంపెనీ నాలెడ్జ్ మీద పెట్టు. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇంత డెవలప్ అయింది, ఫోర్స్లోనే వెళ్ళాలి, ఫోర్స్లో మనం లేకపోతే అవ్వదు, ఎలాగేం లేదు. రెస్పెక్టే మన పల్లెటూరులో దీన్ని బోల్డ్ విలువిస్తారు. ఓకే, ఒప్పుకుంటాను. ప్రయత్నించిన ప్రతి ఒక్కడు సక్సెస్ అయ్యాడా? 100లో 10 మంది సక్సెస్ అవుతున్నారు, ఉన్న 90 మంది ఏటవుతున్నారు. ఇలా అయింది, ఇలా చేసాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడుతున్నారు బ్రో. తర్వాత వేరే దాని ప్లాన్ బి ఉండాలి. చాలామంది అంటారు ఏదైనా ఒక ప్లాన్ ఏ ఒకటే పెట్టుకోలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పడవ మీద వెళ్ళావు, ఏటైంది? ఆ పడవ మునిగిపోతే పోతావు. ప్లాన్ బి పెట్టుకో, ఇది అవ్వకపోతే ఏంటి నా లైఫ్లో, ఈ విధంగా ట్రై చేయి, అవుతుంది. ఓకేనా? మన కట్ ఆఫ్ ప్రకారం నాకు తెలిసి నేను చెప్పిన దాని ప్రకారం ట్రై చేయండి. ఇవాళ కీ అనేది రిలీజ్ అవుతుంది, కీ ఓపెన్ చేసి చూడండి. ఆల్ ది వెరీ బెస్ట్. అస్సలు భయపడొద్దు. లైఫ్ అనేది ఏం కాదు, నువ్వు చేసినా చేయకపోయినా. నెలకు 10,000 సంపాదించావు అనుకో, 10,000 తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించావు అనుకో, 1,00,000 తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. 1,00,00,000 రూపాయలు సంపాదించి 1,00,00,000 తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి అన్నమాట. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఇంత జీతం వస్తుంది, ఇలా బతకాలి, ఇలా గొప్పలో పోయి మన అగ్గి మనం పెట్టుకుంటాం అనమాట. అర్థమైందా? బీ ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఓపెన్గా. 2014లో కంపెనీ చేసేవాడిని, డిప్లొమా జస్ట్ అలాగా డిప్లొమా ట్రైనింగ్ అయ్యేటప్పుడు. 16లో కంపెనీ జాయిన్ అయ్యాను, 7,200. దానికి తగ్గట్టు ఖర్చులు నెలకు 200 అయితే సరిపోయేది, 7,000 ఇంటికి ఇచ్చేసుకుంటే. కొన్ని రోజుల తర్వాత అంటే 2017 టైంలో అభిజిత్ కంపెనీలో జాయిన్ అయ్యాను డిప్లొమా మీద, 14,000. దానికి తగ్గట్టు పనులు. ఇంకా కొన్ని రోజులు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత 2020 ఆ టైంలో కరోనా వచ్చిన టైంలోనే టాటా డ్రైవింగ్ చేసేవాడిని, బ్లేక్ టాటర్ వాటిని, లారీ బ్లేక్ టాటర్. 18,000 వచ్చేది, దానికి తగ్గట్టు ఖర్చులు ఉండే. జాబ్ వచ్చింది ట్రైనింగ్ చేసినప్పుడు 30,000 వచ్చేది, దానికి తగ్గట్టు ఖర్చులు. పోస్టింగ్ వచ్చింది 40,000-50,000 వస్తుంది, దానికి తగ్గట్టు ఖర్చులు. అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక దగ్గర అలా ఉండిపోతాం, మన ఖర్చులు ఇంతే, మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగ ఆగిపోతాం అని ఏమి ఉండదు. మనం ఎంత సంపాదించినా రెస్పెక్ట్గా సంపాదించాలి, దీన్ని అంటే గౌరవంగా బతకాలి అనుకుంటే దానికి తగ్గట్టు నాకు నిలబడాలన్నమాట. కంగారు పడకండి. హైట్ లేదు, వెయిట్ లేదు, చెస్ట్ లేదు, మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే దాని గురించి ఆలోచించకండి. ఎదగలను, పికప్ అవ్వగలను మీ మీద మీకు నమ్మకం ఉంటే యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, ఏది ఎలా ఎరగాలి, ఏటి చేయాలనేది. కావాలంటే మనం కూడా ఒక షార్ట్ వీడియో చేద్దాం, చెస్ట్ గురించి ఒక షార్ట్ వీడియో చేస్తాను. హైట్ అనేది కష్టం బ్రో. 18 సంవత్సరాలు అనేది హైట్ పెరుగుతావు, 21 వరకు. 21 దాటింది ఇంక నువ్వు హైట్ పెరగవు. రాసి పెట్టుకో. ఎవడైనా ఒకవేళ ఎదుగుతావు అని అంటే మాత్రం నేను ఎక్కడ చూడలేదు సైన్స్. అర్థమైందా? అంటే అన్న ఏటన్నా తగ్గిస్తావు, ఇప్పుడు పాజిటివే బ్రో. ఈ పాజిటివ్ బూస్టింగ్ పట్టుకెళ్ళి నువ్వెక్కడ ఏ గోతులు ఉండిపోతావు, నీ లైఫ్ ఎక్కడ పాడు చేసుకుంటావు. నీకు మోటివేషన్ రాగానే రోమాలు నిక్కబడుస్తున్నాయి అంతా, అవుతుంది అనేసి లాస్ట్లో నువ్వేమి ఇబ్బంది పడతావు కదా. నీ లైఫ్ పోద్ది కదా, స్పాయిల్ అయిపోద్ది అనవసరంగా నా వల్ల, నేను చెప్పిన మాటలు విని. కాబట్టి నువ్వు సక్సెస్ అవ్వాలంటే మాత్రం కష్టపడు. నీది ఏంటి అసలు, నువ్వు దేనికి నువ్వు అవుతావు అవ్వ, డిఫెన్స్ సైడ్ నీకు ఉందా లేదా. ఒక 2 సెంటీమీటర్లు తక్కువ ఉందంటే వదిలే, 170 సెంటీమీటర్లు కరెక్ట్గా ఉండాలి. చేతులు వంకర్లు ఉండకూడదు. చిన్న చిన్న వంకర్ల ఎస్ఎస్సి జీడీలో చెల్లుతాయి, అంటే నడుస్తుంది అనమాట. లైట్గా నెత్తి వస్తుందా, పిప్పళ్ళు ఎన్ని ఉన్నా పర్వాలేదు, దాన్ని తీసేస్తావు, సిమెంట్ ఇట్టించేస్తావు, లేకపోతే పన్ను మార్పించేస్తావు. పిప్పళ్ళు ఎన్ని ఉన్నా పర్వాలేదు, సైట్ ఉందా, లేజర్ ట్రీట్మెంట్ చేయించేస్తావు. ముందు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వు, 5K రన్ చేసి ఏదైనా మాట్లాడు. అది అయిన తర్వాత నీకు లైఫ్. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్, జై భారత్.